మనతో ఇంద్రశోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక కీలకమైన అంశం, ఇలాంటి ఒక సంక్లిష్టమైన సందర్భంలోనే తెలంగాణ గవర్నర్ కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఏసీబీ ప్రాసిక్యూషన్ లేఖని నెల తరబడి పెండింగ్లో ఉంచారని మనం విన్నాం. దాని మీద మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అది ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. రాజకీయంగా ఉపయోగం నిరుపయోగాలు పక్క పెడితే ఇదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. దీని మీద ఇంద్రశోభన్ గారు, జాతీయ స్థాయిలో వచ్చిన ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఖచ్చితంగా వీటికి కాల పరిమితిని విధించలేమని అయితే చెప్తుంది. బిల్లులకు సంబంధించి ముఖ్యంగా ఏసీబీ లేక దాని పరిధిలోకి వస్తుందో తెలియదు, కానీ అది కూడా అల్టిమేట్లీ గవర్నర్ డిస్క్రిషనరీ. ఫైనల్లీ ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఓకే చేసి ప్రాసిక్యూషన్కి అనుమతించినట్టుగా వార్తలు వస్తుంది. ఏంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దీన్ని ఒక అస్త్రంగా వాడారు, ముఖ్యమంత్రితో సహా మాట్లాడారు. గవర్నర్ గారు ఇవ్వట్లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఓకే చేశారు. ఏం చేయబోతా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక లోక్సత్తా పెద్దలు కూడా చాలా నీట్ గా కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. సో అంటే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని కోరుకుంటాం. కానీ ఇవాళ కోర్టులను ధిక్కరించకూడదు అని, ప్రభుత్వాలు చేసేటువంటి వాటికి కోర్టులు గడువు విధించకూడదని ఒక చర్చ అన్నది దేశంలో నడుస్తుంది. సో ఇందాక మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అధికారంలో రాష్ట్రాలకి ఒక రకంగా, లేనటువంటి రాష్ట్రాలకి ఇంకొక రకమైనటువంటి పొజిషన్ జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగి వాళ్ళ అవసరాల తగ్గట్టుగా వ్యవస్థను నడుపుతున్నారన్నటువంటి ఒక అపవాదును గవర్నర్, రాష్ట్రపతి వ్యవస్థలు మోస్తున్నాయి. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇష్యూ అయ్యుండొచ్చు, తమిళనాడు ఇష్యూ అయ్యుండొచ్చు. వీటన్నింటినీ కూడా మనము గతంలో గవర్నర్ వ్యవస్థ గురించి చాలా సార్లు, ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నేనేమంటానంటే అందరూ రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నారు, కానీ మరి వ్యవస్థను ఎందుకు దిగజార్చి ఈ విధంగా వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఒక పౌరురాలుగా నా యొక్క ప్రశ్న. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగానికి అంటే ఎవరమైనా ఉండొచ్చు, అది ప్లస్సా మైనస్సా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిల్లు ఉంది తీసుకుందాం. బీసీ బిల్లుకి సంబంధించి మనం ఒకటి చేసి పంపించినాం. అది నువ్వు రైట్ అయితే అంతా బాగుంటే మీరు ఒబే చేస్తే నేను ఒబే చేస్తున్నాను అని చెప్పేసి పంపించాలి. లేదు అందులో ఏమైనా రాంగ్ ఉంటే నేను ఒబే చేయట్లేదు, ఇది విరుద్ధంగా ఉంది, టెక్నికల్ గా ఇది ప్రాపర్ గా లేదు అని తిరిగి వెనక్కి పంపించాలి. పంపిస్తే దానిని మళ్ళీ కరెక్షన్ చేసి పంపించామా ఇంకో దట్ ఈస్ సెకండ్. కానీ మీరు 3 నెలల పైన దాదాపు 5 నెలల పొద్దు గడుస్తున్న కొద్దీ మీరు ఏమి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలి? సో కాబట్టి ఫస్ట్ మనము తప్పు పడుతుంది ఇక్కడ గవర్నర్ వ్యవస్థని, రాష్ట్రపతి వ్యవస్థని. ఆ విషయంలోనే తమిళనాడు జడ్జిమెంట్ ని కోట్ చేస్తూ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పెద్దలకు కనుసైగల్లో ఇవాళ వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పాలంటే బాధకరమైనటువంటి విషయం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఈ మధ్య కాలంలో నేషనల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి చైర్పర్సన్ వెళ్ళి అమిత్ షా గారి కాలు మొక్కడం ఏంటండి? ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అధినేతవు, మీరు ఒక ప్రభుత్వం యొక్క వ్యవహారంలో అన్ని వెనక ఉండి చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి యొక్క కాలు మొక్కుతున్నామంటే వ్యవస్థను మనం ఏ స్థాయికి దిగజార్చిపోయి తిరుగుతున్నాం అన్నది గమనించాలి ఈ భారత సమాజం అని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది ఒక రకమైన వెళ్తే ఇవాళ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కేటీఆర్ గారికి సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవహార శైలి పట్ల. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఒక మనకి ఏ పని చేసినా కూడా ఇంట్లో ఒక చిన్న పని చేస్తే ఇంటి పెద్దని మనం పర్మిషన్ అడుగుతాం. వాళ్ళ తండ్రి తల్లి యాక్సెప్టెన్స్ వస్తేనే మనం మిగతా పనులన్నీ చేస్తాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని క్యాబినెట్ గాని అప్రూవల్ లేకుండా ఈ రేస్ కింద మీరు చేసిన లావాదేవీల పైన మనం చర్చిస్తున్నాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కేసు ఫైల్ అయితే ఇవాళ అతను మేము విచారించడం కోసము ఒక ఎమ్మెల్యే కాబట్టి అల్టిమేట్ గా ఆల్టర్నేట్ గా మనము గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి A1 ఉన్నటువంటి కేటీఆర్ గారు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు. ఈయన మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మనము డిఓపి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి గారు A3గా ఉన్నారు. ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈయనను ఏమంటారు ప్రాసిక్యూట్ చేయడం కోసం మనకు పర్మిషన్ ఉండింది. అయితే ఫార్ములా రేస్ సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులను సొంత డబ్బుల కోసము కేబినెట్ ఆమోదం లేకుండా ఒక క్విట్ ప్రోకో కింద, అంటే ఇందులో 3 పార్టీలు ఉన్నాయి. HMDA ఉంది, ఒక తర్వాత గ్రీన్ కో ఉంది, తర్వాత దానితో పాటు ఇంకో ఏదైతే రేస్ చేస్తుందో ఆ కంపెనీ, ఇక్కడ 3 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్ కోకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 150 కోట్ల రూపాయలను ఫస్ట్ దఫాలో పెడితే దాంట్లో ఎలాంటి రాకుండా లాస్ జరగడం ద్వారా దానికి సంబంధించినటువంటి లావాదేవీలకి సంబంధించిన విషయాల పట్ల కేటీఆర్ గారు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేసిన లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం మారగానే ఎంక్వైరీ అన్నది మొదలయ్యింది. సో దీనికి సమాధానం చెప్పకుండా ఇది లుటపీస్ కేసు అని దొంగతిరుడుగా సమాధానం చెప్తూ పదే బుకాయిస్తూ చేస్తున్నటువంటి దానికి ఈ ప్రభుత్వం టెక్నికల్ గా ఎలాంటి అపవాదుల వైపుకు వెళ్లకుండా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి పరిధులను తెలియజేస్తూ ఇవాళ ఎంక్వైరీ కోసం మొన్న జూబ్లీస్ ఎలక్షన్ల ముందు మేము అడిగింది అది, కేటీఆర్ గారిని ఎంక్వైరీ చేయాలి అని అంటే ఇక్కడ గవర్నర్ గారి యొక్క పర్మిషన్ అవసరం ఉంది. మరి గవర్నర్ గారు ఎందుకు ఆపుతున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర పెద్దలని ఆ సందర్భంలో మనము గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. సో ఏసీబీ కేసుకు సంబంధించి ఇక్కడ తన యొక్క పని తను చేస్తూనే గవర్నర్ కి ఇక్కడ లేఖ రాయడం జరిగింది. ఎట్టకేలకు ఇవాళ వచ్చింది. సో ఆల్టర్నేట్ గా మనకి ఇక్కడ మనం ఈ కేసు విచారణ జరగాల, ముందుకు వెళ్ళాలా, ప్రొసీడ్ అవ్వాలా, దాని పర్యవసానంగా ఏదైనా ఏసీబీ తీసుకోవాలని అంటే కూడా డెఫినెట్ గా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పర్మిషన్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ప్రివెన్స్ ఆఫ్ కరప్షన్ దాని కింద 17A కింద అనుమతిని ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో రెండోసారి 19A ప్రకారంగా ముందస్తు తీసుకున్నటువంటి దాంట్లో కేటీఆర్ ని విచారించడం కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతిని తీసుకుంది. దీనితో పాటుగా అరవింద్ కుమార్ ని విచారించేందుకు ఇవ్వాల్సినటువంటి DOPTని దీనిని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇంకా వాళ్ళ ఏమంటారు బాలు కేంద్ర పరిధిలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు, అందుకనే బీజేపీ BRS రెండు ఒకటే అని. అంటే మీరు కాదు ఇందిర గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే మీరు గతంలో చాలా సందర్భాల్లో విమర్శ చేశారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కూడా దీన్ని చాలా గట్టిగా మాట్లాడారు. అప్పుడెప్పుడు ఇవ్వని అనుమతి గవర్నర్ గారు సడన్ గా ఇవాళ అనుమతి ఇవ్వటాన్ని ఎలా చూస్తున్నారు? అందుకే ఇప్పుడు మొన్న మాట్లాడినారు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో చెప్పున్నారు కాబట్టి మొన్న అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఏమైనా ఇక్కడ పావులు కదిపించి ఇది అన్నారు కాబట్టి మీరు మూవ్ చేయండి, లేదంటే మనం అపవాదు పాలవుతామన్న ఉద్దేశంతో వచ్చే GHM ఎలక్షన్లకు మరింత ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసమే భారతీయ జనతా పార్టీ పావులు కదిపిందేమని నాకు అనిపిస్తుంది. అందుకని నేనేమంటున్నంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అరవింద్ గారికి రావాల్సినటువంటి పర్మిషన్ విషయం కూడా ఇంకా జాప్యం ఉన్నది. అది కూడా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం, కవిత గారి వాళ్ళ ఒక స్టేట్మెంట్ చేశారు వాళ్ళ బ్రదర్ కి సంబంధించినటువంటి విషయంలో. ఒక వైపు నుంచి ఏమో BRS తిడుతుంది, ఒక వైపు నుంచి ఏమో అన్నను వెనకేసుకొస్తుంది. సో ఇక్కడ తప్పుడు కేసులు పెట్టారు. అందులో ఫస్ట్ నేనైనా తర్వాత నెంబర్లు వీళ్ళు అయినారని మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆమె పెట్టిన కేసు కానీ నేను అడుగుతున్నా. ఆమె లిక్కదండ చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా, మా పార్టీ పెద్దలు చెప్పారా? కాబట్టి ఆమె చేసిన దందకు ఆమె బాధ్యులు, చేసిన తప్పుకి వాళ్ళు అన్న బాధ్యులు అవుతారు. వీళ్ళంతా ఒకటే తాను ముక్కలు. రాజకీయ కోణంలో మాత్రమే కవిత గారు పదే స్టేట్మెంట్ చేస్తూ ఒక వైపు నుంచి అన్నను కాపాడుతూ మరోవైపు